రవి అనే చిన్నోడు స్కూల్లో ఎప్పుడూ నవ్వుతూ అందరితో మాట్లాడుతూ ఉండేవాడు. కానీ ఒకరోజు ఆ నవ్వు మెల్లగా కనిపించకుండా పోయింది. వాళ్ళ క్లాస్మేట్స్ కొందరు ఆ పిల్లవాడి గురించి విస్పరింగ్ చేస్తుంటే ఆ రవి విన్నాడు. అదేంటంటే, రవి డ్రెస్ ఎప్పుడూ నీట్గా పెట్టుకోడు, జుట్టు సరిగ్గా కోమ్ చేసుకోడు అని చెప్పుకుంటున్నారు. ఆ ఒక్క మాట చాలా బాధ పెట్టింది రవిని. అప్పటి నుంచి రవి క్లాస్లో బ్యాక్ సైడ్కి వెళ్ళి కూర్చోవటం, ఎవ్వరితో మాట్లాడకుండా ముభావంగా ఉండటం, టీచర్స్ ఏదైనా ప్రశ్నలు వేసినా చెప్పడం మానేశాడు. ఎందుకంటే అతను తనను ఎవరూ గుర్తించరని భావించాడు. గ్రూమింగ్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ అపియరెన్స్, ఇట్స్ అబౌట్ హౌ అ చైల్డ్ ఫీల్స్ ఇన్సైడ్. ఐరన్ బట్టలు వేసుకోవటం, సరిగ్గా కోమ్ చేసుకోవటం ఇవి బయటికి కనిపించే చిన్న విషయాలు కావచ్చు, కానీ ఇవి మన పిల్లల మనసుకి నమ్మకాన్ని ఇస్తాయి. మనం పట్టించుకొని ఈ చిన్న చిన్న నిర్లక్ష్యాల వల్ల మెల్లగా పిల్లలు పతనమవుతారు. డియర్ పేరెంట్స్, ఒక్కసారి ఆలోచించండి. మనం ఎంత బిజీగా ఉన్నా మన పిల్లలు ఫేస్ చూసి నువ్వు బాగున్నావు అని చివరిసారిగా మనం ఎప్పుడు అన్నాం? సమ్టైమ్స్ వి సే లెట్ దెమ్ బి న్యాచురల్, బట్ రిమెంబర్, కాన్ఫిడెన్స్ ఈజ్ నాట్ న్యాచురల్, ఇట్స్ బిల్ట్. ఒక చిన్న మార్పుతో మొదలు పెట్టండి. పిల్లల్ని ప్రేమగా పలకరించి నవ్వుతూ డ్రెస్ సెట్ చేయండి. వాళ్ళ తలని మురుతూ వాళ్ళని నోటీస్ చేయండి. బికాస్ గృహంలో గుర్తింపు లభించిన పిల్లలు ప్రపంచంలో వెలుగును వెదజల్లగలరు.